ఏమండి, మీతో ఎప్పటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటో చెప్పను. అది ఇంతకు ముందు మనమిద్దరమే, కానీ ఇప్పుడు బాబు కూడా ఉన్నాడు కదా, ఇంట్లో కూడా ఖర్చులు అవి పెరుగుతా ఉన్నాయి. నేను కూడా జాబ్ చేస్తానండి. జాబ్ చేస్తావా? మరి బాబుని ఎవరు చూస్తారు? అంటే బాబుని మా అమ్మ దగ్గర పెడదాం అనుకుంటున్నానండి. ఏం అవసరం లేదులే. ఏమండి, మీరు కాస్త బాబుని చూసుకోండి, నేను షాప్ కెళ్ళి సరుకులు తీసుకొస్తాను. అను, ఒక నిమిషం ఆగు. ఏమైందండి? షాప్ వాళ్ళకి పాత బాకీ ఇంకా ఇవ్వలేదు. సరుకులు 2 days తర్వాత తెచ్చుకోవచ్చులే. షాప్ కి అమౌంట్ నేను ఇచ్చేసానండి. నువ్వు ఇచ్చావా? అన్ని డబ్బులు నీకెక్కడవి? నాకు బయటికి వెళ్లి జాబ్ చేయడం ఎలాగో అవ్వట్లేదు. కనీసం ఇంట్లో ఉండి వర్క్ చేస్తానైనా ఇంటికి ఎంతో కొంత ఉపయోగపడతానని ఆలోచించి నేను వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నానండి. దీనికి అమౌంట్ ఏమైనా కట్టలేమో? దీనికి అలా అమౌంట్ ఏం కట్టనవసరం లేదు. సో ఈ వర్క్ చేయడం ద్వారా నేను నెలకి 20,000 నుంచి 30,000 వరకు సంపాదిస్తున్నాను. మీ ఒక్కరి సంపాదన మీద ఇల్లు గడవాలంటే కష్టం కదండి. అలా అని హౌస్ వైఫ్ ఒక్కరే కాదు, స్టూడెంట్స్, రిటైర్డ్ పర్సన్స్ ఎవరైనా కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా ఫుల్ టైం పార్ట్ టైం ఈ వర్క్ మనం చేసుకోవచ్చు.